అంబరాన్ని తాకిన ఏబీఎస్ పాఠశాల విజయోత్సవాలు. జీవీఎంసీ 85 వార్డ్ ఫార్మాసిటీ కాలనీ ఈ మర్రిపాలెం రోడ్డులో ఉన్న ఏబీఎస్ పబ్లిక్ స్కూల్ 18వ వార్షికోత్సవం సందర్భంగా ముఖ్య అతిథి పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్ జ్యోతి ప్రజ్వలన చేశారు. పాఠశాల ప్రిన్సిపల్ పద్మజ దీపిక పాఠశాల వార్షిక నివేదిక చదివి వినిపించారు. పాఠశాల కరెస్పాండెంట్ పిఎం కొండయ్య తిరుపతమ్మ దంపతులు ముఖ్య అతిథులను సన్మానించారు. 2003 సంవత్సరంలో 10వ తరగతి ఉత్తమ మార్కులు వచ్చిన విద్యార్థులకు క్యాష్ షీల్డ్ బహుమతులు ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే అదీప్రాజ్ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి పేద విద్యార్థులను ఉన్నత చదువులు చదువుకోవటానికి పాఠశాలకు సదుపాయాలు, సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేయటం జరిగిందన్నారు. ఏబీఎస్ స్కూల్ యాజమాన్యం పిల్లలకు విద్యతో పాటు స్పోర్ట్స్, డాన్స్లు నేర్పటంతో విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకమైన వారి నైపుణ్యాన్ని వెలికితీయటంలో చేస్తున్న కృషికి అభినందనలు తెలిపారు. పరవాడ మండలం ఎంఈఓలు ఎం దివాకర్ రావు, జి సాయి శైలజ మాట్లాడుతూ ఏబీఎస్ స్కూల్ యాజమాన్యం విద్యాశాఖ నిబంధనలను సక్రమంగా అమలు పరుస్తూ క్రమశిక్షణ, అంకితభావంతో విలువలతో కూడిన విద్యను నేర్పటం అభినందనీయమన్నారు. గాజువాక నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఉరుకుటి రామచంద్రరావు, కార్పొరేటర్స్ ఇళ్లపు వరలక్ష్మి ప్రసాద్, రౌతు శ్రీనివాసరావు, స్థానిక నాయకులు దుల్ల రామునాయుడు, బలిరెడ్డి సత్యనారాయణ, కర్రి దశేంద్ర, ఎంవి నాగేశ్వరరావు, కింతాడ ఈశ్వరరావు, బిఏవిఎన్ రాజు, గొన్న హేమచంద్రనాయుడు, గొన్న రమాదేవి మరియు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. అనంతరం పాఠశాల విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పిల్లల ప్రదర్శన వీక్షించిన వారు ఎంతో ఆనందించారు. ఏబీఎస్ స్కూల్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క యాన్యువల్ డే వేడుకలకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెందుర్తి శాసనసభ్యులు, మాకు అత్యంత ఆప్తులు శ్రీ అన్నంరెడ్డి అదీప్రాజ్ గారికి, అలాగే ఈ యొక్క స్కూలు స్థాపకులు పిఎం కొండయ్య గారికి, అలాగే ప్రిన్సిపల్ పద్మజ గారికి, ఈ యొక్క స్థానిక కార్పొరేటర్ ఇళ్లపు వరలక్ష్మి ప్రసాద్ గారికి, మరియు వేదికలు ఆరంభించిన పెద్దలందరికీ, మండల విద్యాధికారులకు, స్కూల్ స్టాఫ్నకు, మరి ఇక్కడికి విచ్చేసిన విద్యార్థులకు, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే ఈరోజు మరి చాలా ఆహ్లాదంగా ఈ యొక్క స్కూల్లో జరుగుతున్నటువంటి వేడుకలకు మీరు హాజరయ్యి మీ పిల్లలు వేదిక పైన ఎలాగైతే ఈ యొక్క డ్యాన్స్ అది పర్ఫామ్ చేస్తారో చూస్తూ ఎంతో ఆనందంగా గడపడానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా ఈ యొక్క సాయంత్రం చాలా ఆహ్లాదంగా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే రేపు రానున్న మరి నెక్స్ట్ మంత్ మార్చిలో 10th క్లాస్కి పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరూ కూడా, మరి ఈ యొక్క స్కూల్ నుంచి వెళ్తున్న విద్యార్థులందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ మీ అందరూ కూడా మంచి మార్కులతో పాస్ అయ్యి ఈ యొక్క స్కూల్ మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ యొక్క వేడుకలకి నన్ను ఆహ్వానించి ఈ యొక్క సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలిసే అవకాశం, గొప్ప అవకాశం కల్పించిన ఈ యొక్క స్కూలు యాజమాన్యానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. కొండయ్య గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఎందుకంటే ఈ పేర్లన్నీ చదివేసరికి టైం పడుతుంది. వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలకు, అతిథులకు, గౌరవ ఉపాధ్యాయులకు, ఇక్కడికి వచ్చేటువంటి తల్లిదండ్రులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అంటే నాకు తెలుసు, నేను కూడా ఇలా చాలా మంది మాట్లాడుతుంటే ముందు కూర్చొని వచ్చినాడు స్కూల్ టైంలో. తొందరగా ఆపితే మేము డాన్స్ ప్రోగ్రాంలు ఏవో చూసుకొని మేము వెళ్తాం కదా, మాకు స్పీచెస్ అన్నట్టు ఎక్కువసేపు మాట్లాడము. ఎందుకంటే సరదాగా ఇప్పుడే ఒక చిన్న డిస్కషన్ అయింది మాకు. తెలుగు ఎవరు బాగా మాట్లాడతారు ఇక్కడ? తెలుగు రాయడం, చదవడం బాగా వచ్చిన వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి సార్. వచ్చా? మరి దీన్ని తెలుగులో ఏమంటారు చెప్తారు ఎవరైనా? వేదిక మీద కింద సేమ్ రేగిపోయింది అంటారంటే నాకు క్లారిటీ వచ్చింది ఇప్పుడు. కిందాక నుంచి కూడా మేము వేదిక మీద అందరం డిస్కస్ చేసుకుంటున్నాం దీనికోసం. ఏం లేదు, మా సరదాగా చాలా సంతోషం. ఎందుకంటే పిల్లలు సంవత్సరం అంతా కూడా కష్టపడి చదువుకొని ఇంకా పెద్దలు చెప్పారు, అనేక స్ట్రెస్ గురవుతూ ఒక రిలాక్సింగ్ గా, ఒక చక్కని వాతావరణంలో అందరూ కూడా ఇక్కడికి గ్యాదర్ అయ్యి మంచి అట్మాస్ఫియర్ లో ఎంజాయ్ చేసేటువంటి కార్యక్రమం. మరి నిజంగా కొండయ్య గారికి, వాళ్ళ బృందానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే మా ఇంట్లో ఒకడు ఉన్నాడు, మా అబ్బాయి 2వ తరగతి, ఒక్కొక్కరిని 7 చెరువులు నీళ్ళు తాగిస్తారు. అలాంటి
అలాంటిది 1000 మందిని ఇక్కడ మీరు ఎంత చక్కగా కలుగుతున్నారంటే నిజంగా మీకు హృదయపూర్వకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేయాలి. నేను చాలా సంతోషం. నైస్. మంచి ఎడ్యుకేషన్ ఇద్దాము, బిజినెస్ పరంగా కాకుండా సర్వీస్ ఓరియంట్ గా. అయితే మా మీద నమ్మకం ఉంచి మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చిన పేరెంట్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.